హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకి నార్మల్ మీటర్స్ రిమూవ్ చేసి స్మార్ట్ మీటర్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారండి. అసలు ఆ స్మార్ట్ మీటర్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే షాప్స్ కి మాత్రం ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో హౌసెస్ కూడా ఇన్స్టాల్ చేస్తారండి. స్మార్ట్ మీటర్స్ తీసుకురావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే నార్మల్ మీటర్స్ కి స్మార్ట్ మీటర్స్ కి డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో ఈ రోజు మనం మాట్లాడుకోవచ్చు. స్మార్ట్ మీటర్ లో మెయిన్ ఫీచర్ ఏంటంటే రిమోట్ రీడింగ్ అండి. అంటే మనకు మంత్లీ ఒకసారి లైన్ మెన్స్ ఇంటికి వచ్చి ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసే దాన్ని బట్టి రీడింగ్ చేసేవాళ్ళు. మాన్యువల్ ప్రకారం చేయడం వల్ల ఏమయ్యేదంటే రీడింగ్ ఎక్కువ గానీ తక్కువ గానీ రీడింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉండేవి. కానీ మనకు ఈ రిమోట్ రీడింగ్ అనే ఫీచర్ మనకి స్మార్ట్ మీటర్ లో రావడం వల్ల ఆటోమేటిక్ గా మనం డైలీ ఎన్ని యూనిట్స్ అయితే కన్జ్యూమ్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా మనకి డైలీ అప్డేట్ అయితే అయిపోతుంటుంది. ఆటోమేటిక్ గా ఆఫీస్ కి అయితే స్మార్ట్ మీటర్ అయితే సెండ్ చేస్తుందండి. ఇది మెయిన్ ఫీచర్ అని చెప్పొచ్చు. మొబైల్ మానిటరింగ్ అండి సెకండ్ ఫీచర్ వచ్చి. ఆ మొబైల్ మానిటరింగ్ అంటే ఏంటంటే మన మొబైల్లో డైలీ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది మన మొబైల్లో మానిటరింగ్ చేసుకోవచ్చు. కస్టమర్సే యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. నార్మల్ మీటర్స్ లో వచ్చేసరికి ఓన్లీ ఆ డిస్ప్లేలో ఎన్ని యూనిట్స్ అయితే చూపిస్తున్నామో అంత కన్జ్యూమ్ చేస్తున్నామని ఓన్లీ కాల్కులేటర్ అయితే చేసుకునేవాళ్ళు కస్టమర్స్. ఇప్పుడైతే మనకి మొబైల్లోనే మానిటరింగ్ చేయొచ్చు. ఇది సెకండ్ ఫీచర్ అండి. థర్డ్ ఫీచర్ ఏంటంటే ప్రీపెయిడ్ సిస్టమ్ అండి. అంటే మనం మొబైల్ రీఛార్జ్ ఏ విధంగా మంత్లీకి ఒకసారి మనం రీఛార్జ్ చేసుకుంటున్నామో అలాగే అదే విధంగా మనం ఈ మీటర్లో రీఛార్జ్ అయితే చేసుకోవాలి. రీఛార్జ్ మనకు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా రీఛార్జ్ అయిపోగానే ఆటోమేటిక్ అలర్ట్ అయితే వస్తుంది మన మొబైల్ కి. రిమోట్ కట్ కనెక్ట్ అండి నాలుగో ఫీచర్. రీఛార్జ్ చేయకపోతే ఆటోమేటిక్ గా మనకి ఇంటికి వచ్చి ముందు ఏం చేసేవాళ్ళు అంటే లైన్ మెన్స్ మనకి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. మనం 3 months కానీ 4 months కానీ కరెంట్ బిల్ కట్టినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మనకి వార్నింగ్ ఇచ్చి ఇన్పుట్ వైర్ అయితే కట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడైతే మనకి ఆ లైన్ మెన్స్ అయితే ఇంటికి వచ్చే అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆఫీస్ నుంచే మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఆఫీస్ లోనే ఆఫ్ చేసినట్లయితే ఇన్పుట్ పవర్ వస్తూ ఉంటది కానీ అవుట్పుట్ వెళ్దండి మన మీటర్ నుంచి. ఐదో ఫీచర్ ఏంటంటే ట్యాంపర్ అలర్ట్. మనకు నార్మల్ మీటర్స్కి వచ్చేసరికి కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఏసీలకు కానీ ఎక్కువగా మోటార్స్ యూజ్ చేసేవాళ్ళు డైరెక్ట్ గా లూపింగ్ కొట్టేసి ఇన్పుట్ వైర్ కి లూపింగ్ కొట్టి ట్యాంపరింగ్ చేసి మనకు మీటర్ అయితే యూజ్ చేసేవాళ్ళు. అలాంటివి అయితే నార్మల్ మీటర్ మనకి డిటెక్ట్ చేసేది కాదు. కానీ స్మార్ట్ మీటర్స్కి వచ్చేసరికి మనం ట్యాంపరింగ్ చేసిన ఇల్లీగల్ గా వైరింగ్ యూజ్ చేసే వాళ్ళకి ఈజీగా డిటెక్ట్ చేసి మనకు కరెంట్ ఆఫీస్కి అయితే ఆటోమేటిక్ గా సెండ్ చేస్తుందండి స్మార్ట్ మీటర్ వచ్చేసరికి. ఇది మెయిన్ మనకు స్మార్ట్ మీటర్ తీసుకురావడానికి ఇది కూడా పెద్ద రీజన్ అని చెప్పొచ్చు. ఆరో ఫీచర్ ఏంటంటే మనకు కస్టమర్స్ కి బాగా యూజ్ అవుతుందండి. టైమ్ ఆఫ్ డే టారిఫ్ అనేసి మనం యూనిట్స్ ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నామో మనం మానిటరింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా యూనిట్ కాస్ట్ డైలీ ఒకలా ఉండదండి. అంటే డే టైంలో ఒకలా ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఒకలా ఉంటుంది, నైట్ టైం ఒకలా ఉంటుంది. అలాగే మనం మొబైల్ యాప్ లో చూసుకునేటప్పుడు మనకు యూనిట్ కాస్ట్ తక్కువ ఉన్న టైంలో హెవీగా యూజ్ చేసే ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యూనిట్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు హెవీ యూసేజ్ అయితే తగ్గించుకోవచ్చు. ఇదైతే కస్టమర్స్ కి అయితే యూజ్ అవుతుంది. ఇది నార్మల్ మీటర్లో అయితే మనకు తెలియదు. సో ఈ ఫీచర్స్ అయితే ఈ 6 మెయిన్ ఫీచర్స్ తో అయితే మనకు స్మార్ట్ మీటర్స్ అయితే వస్తున్నాయండి. సిగ్నల్ సరిగా లేని ఏరియాలో కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ వ్యక్తులు యూజ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. స్మార్ట్ మీటర్స్ గురించి ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.